హాయ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా చాలా మంచి పాయింట్స్ ఉంటాయండి. పూర్తిగా వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. సగం చూసేసి కామెంట్స్ మాత్రం చేయకండి. పూర్తిగా చూసి కామెంట్ చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఉదయం స్టార్ట్ అయిన వెంటనే పాట పెట్టడం జరిగింది. చాలా హోష్గా అందరూ అయితే చేయడం అయితే జరుగుతుంది. కానీ నిఖిల్ అనేది నెమ్మదిగా లేచి కొంచెం అప్సెట్ అయి ఉంటాడు. ఎందుకంటే ముందు రోజు జరిగిన విషయం అయితే రాత్రి అన్నం కూడా తినకుండా నిఖిల్ అనేది పడుకుంటాడు అనమాట. లెగిచి కూర్చుని ఆలోచిస్తూ తర్వాత పృథ్వీ చెప్తాడు ముందు రోజు, నువ్వు ఒకసారి యష్మితో మాట్లాడి నువ్వు క్లారిఫికేషన్ అనేది తీసుకో. అసలు సీత చెప్పిన మాటలు తను కరెక్ట్ అంటుందా కాదంటుందా, అసలు ఏంటి నీ మీద అభిప్రాయం అన్నీ తనతో మాట్లాడి డైరెక్ట్గా తీసుకో అని చెప్పేసి పృథ్వీ అయితే అడ్వైజ్ ఇస్తాడు. అందుకే యష్మి అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు యష్మి పిలుస్తాడు, ఒకసారి మాట్లాడాలి నీతో అంటే తను వచ్చి కూర్చుంటుంది. ఏంటి చెప్పానంటే నిన్న సీత మాట్లాడుతున్నప్పుడు అదే ఏ విషయం అంటే నేను వాడుకుంటున్నాను స్ట్రాంగ్ లేడీస్ని అది ఇదని చెప్పి సీత అన్నారు కదా, ఆ టైంలో నువ్వు దానికి ఎగ్రీ చేసినట్టు అనిపించిందంటే లేదురా అసలు నాకు తెలియదు. ఆ టైంలో తను అలా అనేసరికి నేను ఏం చెప్పాలో అర్థం కాకుండా నేను కన్ఫ్యూజన్ అయిపోయి అసలు ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఏంటి ఆలోచిస్తున్నానో నాకే తెలియటం లేదని చెప్పేసి తను ఆ విధంగా మాట్లాడేస్తుంది. అసలు యాక్చువల్లీ ఏంటంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అని అన్నప్పుడు మాత్రం ఎస్ ఎస్ అని అంటుంది. తర్వాత తను ఏ మాట మాట్లాడినా తను స్మైల్ ఇస్తూ నార్మల్గానే ఉండిపోతుంది. ఎందుకంటే సీత తన ఫేవర్గా మాట్లాడుతుంది కనుక తను కామ్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు తనతో నిఖిల్తో ఏం చెప్తున్నాదంటే నిఖిల్ అంటాడు, నువ్వు ఆ టైంలో సైలెంట్గా ఉండి నువ్వు చేసి కొంచెం అనిపిస్తే నువ్వు దానికి ఎగ్రీ అయినట్టు నాకు అనిపించింది అంటే లేదు అదేమి కాదు, నేను ఆ టైంలో తను మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతుందా అని చెప్పేసి నేను ఆలోచిస్తూ నేను కన్ఫ్యూజన్లో ఉండిపోయాను అని చెప్పేసి అంటుంది. తర్వాత మరి నువ్వేమనుకుంటున్నావు అయితేనంటే వరే ఇప్పుడు ఈ విషయం అంటే పూర్తిగా అంటే తప్పు లేదని కానీ ఏమీ చెప్పదు ఆ సమయంలో. కానీ తర్వాత మాత్రం అందరి ముందు తను ఒప్పుకుంటుంది యష్మి అనేది. ఆ టైంలో ఇంకెందుకు వదిలేరా, నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పేసి తను బయటకైతే వచ్చేస్తుంది. తను బయటకు వచ్చేసిన తర్వాత నిఖిల్ ఏంటంటే చాలా ఇదిగా ఫీల్ అయిపోయి బిగ్ బాస్ నేను ఇంకా ఎలిమినేట్ అయిపోదాం అనుకుంటున్నాను, నేను ఆడాలనిపించడం లేదు, నాకు అసలు నా మీద ఇంత పెద్ద బ్లేమ్ అనేది వేసేసారా అసలు అని చెప్పేసి తను ఫీల్ అవుతూ ఉంటూ ఆడియన్స్ నాకు ఓటు వేయకండి అది ఇది అని చెప్తే చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ నబీల్ వస్తాడు నిఖిల్ దగ్గరికి. నిఖిల్ వచ్చేసి నువ్వు తప్పు చేయలేనప్పుడు నువ్వెందుకు ఫీల్ అవ్వడం, దాన్ని అసలు వదిలేస్తే అసలు అంతే అని చెప్పేసి నువ్వు ఆడాలి ఆడకపోతే చాలా మోటివేట్ చేస్తాను నబీల్ అని చెప్పేసి లైవ్లో చూపిస్తాడు. చాలని నువ్వు అలా చేసుకోవడం తప్పది, నువ్వు ఆడు నీ ఆట ఆడు, నువ్వు ప్రూవ్ చేసుకో ఏంటి అది అని చెప్పేసి అంటాడు. తర్వాత పృథ్వీ కూడా కొంచెం గైడెన్స్ ఇద్దరు కలిపిస్తారు. నబీల్ అయితే ఎక్కువ పర్సంటేజ్ అయితే ఎఫర్ట్స్ పెడతాడు. నబీల్కి పూర్తిగా మోటివేట్ చేస్తాడు. చేసిన తర్వాత నబీల్ లోపలికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చి నిఖిల్ లోపలికి వెళ్ళి స్నానం వచ్చేసి మళ్ళీ వచ్చి తను ఆలోచించుకుంటాడు. ఓకే నేను ఎందుకు గివప్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ కెమెరా ముందు చెప్పుకుంటాడు. ఏం చెప్తారంటే నేను గివప్ అయితే ఇవ్వదలుచుకోలేదు, నాకు సార్ అంటూ ఉంటారు ఎక్కడ మనం పోయిందో అక్కడే మనం దాన్ని గెలుచుకోవాలని చెప్పేసి అందుకని నా బెస్ట్ అయితే నేను ఇస్తాను. ఆడియన్స్ నాకు ఆడియన్స్తో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. అది కొంతమందికి అనిపించచ్చు కొంచెం సింపతి క్రియేట్ చేసుకోవడానికి చేసుకున్నాడా అని చెప్పేసి, మరి ఏమో తనకి తెలియదు కానీ సింపతి కాదు కానీ తను ఫస్ట్ నేను ఇది చేసి తర్వాత నేను తను రియలైజ్ అయ్యి ఆ విధంగా చెప్పైతే ఉంటాడు. అది తర్వాత మళ్ళీ బ్యాక్ అని చెప్పేసి అనుకుంటాడు, అంటే నేను ఇప్పుడు మళ్ళీ బాగా ఆడతాను నేను అని చెప్పేసి ఆడియన్స్ చెప్పి తను వచ్చేస్తాడు అనమాట. అది మంచి డెసిషనే తీసుకున్నాడు అంతే కదా. అంతదాకా కష్టపడి అంతదాకా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు గేవ్ అప్ ఇచ్చి నేను వెళ్ళిపోవడం అనేది అర్థం కాని విషయం కదా, అది తప్పు కదా అది. అందుకని చెప్పేసి నబీల్ చెప్పిన దాన్ని కూడా కొంచెం పాయింట్స్ అనేది ఆలోచించుకొని మళ్ళీ తన డెసిషన్ అనేది మార్చుకొని వచ్చాడు. మరి సింపతి క్రియేట్ చేసుకున్నాడని మీరు అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఆ విధంగా అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అవినాష్ ఇది విష్ణుప్రియకే అవుతుంది. యాక్చువల్ ఏంటంటే విష్ణుప్రియ క్లీన్ చేయాలి అక్కడ, అంటే వంట అయిపోయిన తర్వాత పైన ఉంటుంది కదా క్లీన్ చేయాలి. తను క్లీన్ చేయదు సరిగ్గా క్లీన్ చేయటం లేదు ఒకటి. తర్వాత ఏంటంటే వంట అయిన తర్వాత ఎవరైనా క్లీన్ చేస్తారు, అంతేగాని వంటకు ముందే నువ్వు క్లీన్ చేస్తాను నేనని చెప్పేస్తే ఎలా అవుతుంది, అవ్వదు కదా. నువ్వు సరిగ్గా క్లీన్ చేయటం లేదని అవినాష్ అంటే ఎలా చేయాలి, మెరుస్తున్నట్టు చేయాలా ఏంటి, ఎంతో కొంత మనం చేసాను పని దానికి అప్రిషియేషన్ చేయాలి, అంతేగాని ఒకవేళ నేను సరిగ్గా క్లీన్ చేయలేదు నీకు అనిపిస్తే నామినేషన్ వేసుకొని అంటుంది. అక్కడే పక్కన రోహిణి ఉండి వింటుంది. ఈ పాయింట్ని చూసి నామినేషన్ ఎవరైనా వేస్తారా ఏంటి అని చెప్పేసి అంటే నువ్వు అనవసరమైన విషయాల్లో ఇది కలువ చేసుకోకు, నువ్వు అసలు నీకు సంబంధించింది కాదని చెప్పేసి రోహిణి మీద ఫైర్ అయిపోతుంది. అది తప్పు కదా.
తర్వాత తినేంటంటే కొంచెం పని చేసిన ఏదైనా పని చేస్తే దాన్ని ఏంటి అప్రిషియేట్ చేయాలి కానీ అంటుంది. మరి తినేం చేస్తుంది, వంట లేట్ అయిందని చెప్పేసి వాళ్ళ మీద. తర్వాత ఏమన్నది, అవినాష్ కిందసారి ఎవరు ప్రేరణ మెగా చీఫ్ అయినప్పుడు వంట పని కోసం అవినాషే మెగా చీఫ్ అయినప్పుడు ఏం మాట్లాడుతుంది, వంటింట్లో ఏముంది గంట సేపే కదా వంట చేయడం, ఏముంది ఇలా ఇలా కలిపేస్తే సరిపోతుంది గిరిట అని చెప్పేసండి. మరి వాళ్ళు కూడా అంత ఎఫర్ట్స్ పెట్టి వంట చేస్తున్నారు, చేసిన దానికి మరి అప్రిషియేట్ చేయాలి కదా. మరి నువ్వు ఆ సమయంలో అప్రిషియేట్ చేయకుండా ఇక్కడ నువ్వు చేసిన క్లీనింగ్ పనికి మాత్రం అప్రిషియేట్ చేయాలి, ఎలాగైనా అనడం అనేది తప్పు కదా అది. మరి నువ్వు ఎవరైనా పొగుడుతున్నావా, లేదు కదా. నువ్వు చేసిన ప్రతిదానికి పొగడాలంటే ఎలా అవుతుంది. మరి ఆ టైంలో అన్న వంట ఏముంది గంట సేపు ఇలా ఎరటి తిప్పేస్తే సరిపోతుందని అన్నావు, అంతే కదా, అది మరి తప్పు కదా అది. తర్వాత అదే విషయం రోహిణి అవినాష్ కూర్చొని మాట్లాడుతుంటా, అసలు ఏంటి నేను ఏమన్నాను సరిగ్గా క్లీన్ చేయాలి, అది కూడా ఏంటంటే వంట చేసిన తర్వాత క్లీన్ చేయాలి, వంట చేయకముందే క్లీన్ చేస్తే ఎలా అవుతుంది, అంతే కదా. ఎవరైనా సరే ఎవరి ఇంట్లోనైనా వంట చేసిన తర్వాత క్లీన్ చేస్తే అది నీట్గా ఉంటుంది. ముందే క్లీన్ చేసుకుని వంట అంతా చేసిన తర్వాత మరి అంత మళ్ళీ క్లీన్ ఉంటుంది అసలు ఉండదు కదా. అదే నేను చెప్తే అమ్మాయి అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతుంది అది అని చెప్పి అప్పుడు రోహిణి కూడా ఉంటుంది. నేనేమన్నా అంటారు అక్కడ అసలు ఏమన్నాను, ఆ చిన్న విషయానికి ఎవరైనా నామినేట్ చేస్తారని చెప్పేసి నేను నార్మల్గా తనకి సపోర్టివ్గానే కదా, నామినేట్ ఎవరు చేయలే అన్న మీనింగ్తో నేను అన్నాను. దానికి మళ్ళీ నా మీద రివర్స్ అయ్యి మాట్లాడుతుంది, అసలు చాలా ఇదిగా ఉన్నది అని చెప్పేసి అని అంటాడు. తర్వాత పృథ్వీ తర్వాత విష్ణుప్రియ మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకు నువ్వు అలా మాట్లాడావు ఏంటంటే, అసలు నాకు అవినాష్ ఆ టైంలో ఏంటంటే నేను వంటది ఇలా తిప్పుతాను అన్నప్పుడు వెళ్ళి చెప్పాడు కదా లోపల, అది నాకు నచ్చలేదు, అందుకే నేను తనతో అలా మాట్లాడానని చెప్తానంటుంది. అంటే మనసులో నువ్వు ఆ విధంగా ఉంచుకొని ఇప్పుడు తను అలా మాట్లాడి ఆ విధంగా పనులు చేస్తున్నదని చూసినంత అమాయకత్వం అయితే కాదనిపిస్తుంది విష్ణుప్రియ. అన్నీ మనసులో పెట్టుకుని దాని రివెంజ్ అనేది నెమ్మదిగా సైలెంట్గా తెచ్చుకుంటుంది. అది మాత్రం అంటే అంతే కదా. మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ఇప్పుడు చేస్తున్నదంటే చిన్నపిల్ల యాక్టివిటీస్ కాదు తనవి ఏమీ, అంటే గుర్తు చేసుకొని రివెంజ్ అనేది తీర్చుకుంటుంది కానీ అందరిలో ఎక్స్పోజ్ అవ్వదు, సింపుల్గా మాటలు చెప్పేసి చేస్తుంది తను కూడా అని. తర్వాత ఏమవుతుందంటే తర్వాత అందరూ కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటూ ప్రేరణ కొంత రియలైజ్ అయిపోయి అందరికీ సారీ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇన్పుట్స్ ఇచ్చాడు, నోటు దోల అని చెప్పేసి అన్నారు, అంత కంట్రోల్ చేసుకొని చెప్పేసి అన్నారు. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అలాగే చెప్పారు. తర్వాత హౌస్ మేట్స్ అన్నారు. తర్వాత మన నామినేషన్ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు నోటు గురించి, బిహేవియర్ కొంచెం సరిగా ఉంచుకొని చెప్పేసి ఇంకా అన్నీ తెలుసుకుని అందరికీ సారీ చెప్తుంది. నేను తప్పుగా మాట్లాడుతున్నానని నాకు తెలిసింది, అందుకని చెప్పేసి అందరికీ సారీ, ఇక ముందు నేను అలా హర్ట్ చేయనని చెప్పానంటే గౌతమ్ మాత్రం ఆ సమయంలో వెళ్ళి హర్ట్ చేసుకునే విధానం అయితే చాలా బాగా నచ్చింది. తనే ముందుగా లేచి ఓకే అని చెప్పేసి అంటాడు. అది కూడా కాకుండా నామినేషన్స్ ఎక్కువ పడినప్పుడు కూడా గౌతమ్ ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఊరుకొని చెప్పి భుజం తట్టడం, కొంచెం కన్నీళ్ళు తడవడం చేస్తాడు చాలా బాగా. ఎందుకంటే ప్రేరణ అనే కదా గౌతమ్ చాలా అతను మెగా చీఫ్ అయినప్పుడు కొంచెం మాట్లాడడం అన్నీ చేయడం అది చేసిన తనే కదా. కానీ గౌతమ్ మాత్రం కరెక్ట్ టైం కరెక్ట్గా బిహేవ్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ మర్చిపోయి సబ్స్క్రైబ్ చేశారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి ఓకేనా. లైక్ కూడా చేయండి, లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూడగలుగుతారు కదా, అందుకని చెప్పేసి చూసి వెళ్ళిపోయారు అనుకోండి ఇంకొక మందికి రీచ్ అవ్వదు, అందుకని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా అయితే గౌతమ్ లేచి హక్ చేసుకుంటాడు ఓకే అని చెప్పేసి నెక్స్ట్ ఒకళ్ళు వచ్చి చేసుకోవడం తిరుగుతుంది. తర్వాత యష్మి కూడా ఈ సమయంలో కరెక్ట్గా చాలా బాగా చెప్పింది. మొన్న నామినేషన్ వేసినప్పుడు నిఖిల్ గురించి చెప్పారు, ఏంటంటే తను స్ట్రాంగ్గా ఉన్న కంటెస్ట్ ఉమెన్స్ యూజ్ చేసుకుని ఏంటంటే తను గేమ్ ముందుకు వెళ్ళేటట్టు చేసుకుంటారని, అది నాకు సంబంధించి ఈ హౌస్లో నేను చూసినంత వరకు అలాగేమీ చేయడం, తన గేమ్ తను ఆడుకుంటాడు అంతే అని చెప్పేసి చాలా బాగా చెప్పింది. అంటే తను ఎటువంటి ట్రాప్ చేయడం, తను ఆడుకుంటాడు, అటువంటిది నేనైతే చూడలేదు, నాకు కూడా అలా చేయలేదని చెప్పేసి పూర్తిగా క్లారిటీ అయితే ఇచ్చింది దాన్ని కూడా. అప్పుడు కొంచెం నిఖిల్ అనేది శాంతపడతాడు, నిజమే కదా మరి అంతవరకు తను ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఇదవుతున్నాడు కదా, అందుకని చెప్పేసి. తర్వాత యష్మి ఆ విధంగా చెప్పడం కూడా బాగుంది, అందరికీ చాలా బాగా అనిపించింది అనమాట. తర్వాత ఎవరు అవినాష్ రోహిణి వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏమంటే అంతంత పెద్ద మాటలు అనేసి వెళ్ళిపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి. నిజమే కదా, ఏ విషయం ఉన్నప్పుడు అంటేనే ఎవరు తీసుకోలేరు, వాళ్ళ తప్పును ఒప్పుకోరు, అసలు ఆ విషయం లేనప్పుడు కూడా నిన్ను మాట్లాడితే కొంచెం కష్టంగానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే నిఖిల్ చేసింది తప్పు ఏంటంటే అదే తనకి ఇష్టం లేనప్పుడు బయట ఉన్నారని అన్నప్పుడు తను వెళ్ళి కొంచెం ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, ఇవే తను చేసిన తప్పులు. ఆ టైంలో అది చేయకుండా ఉండుంటే అస్సలు
నెగిటివ్ అయ్యేవాడు కాదు అసలు. అందులో ఏంటంటే ఆల్రెడీ నెగిటివ్గా ఉన్నాడని బయట తెలుసు అందరికీ. ఇంకా బయట నుంచి వచ్చి ఇలా చేస్తే ఇంకొంచెం నెగిటివ్నెస్ పెంచేద్దాం అనుకున్నారు, కానీ దానికి ఉల్టా అయింది. నిఖిల్కి అది పాజిటివ్గా అయింది తప్ప నెగిటివ్ అసలు కాలేదు. అది తనకు తెలియదు కదా, హౌస్లో ఉన్నవాడికి. మనకైతే తెలుస్తుంది. కానీ ఆ విధంగా అది యష్మి కూడా సారీ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత నార్మల్గా ఉంటారు. తర్వాత ఏమవుతుంది, ఇది టాస్క్ పెడతాడు బిగ్ బాస్ టాస్క్ పెడుతున్నప్పుడు అందరినీ పిలుస్తారు. టాస్క్ ఏంటంటే పైనుంచి టీ షర్ట్ అనేది పడేస్తారు. ఆ టీ షర్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి బెల్ మోగినంత దాకా. బెల్ ఎప్పుడైతే రింగ్ అవుతుందో అప్పుడు ఏంటంటే ఆ టీ షర్ట్ ఎవరు కాపాడుకుంటారో ఆ టీ షర్ట్ బొమ్మకి వేయాలి. వాళ్ళు మెగా చీఫ్ కంటెంటర్ అయితే అవుతారన్నమాట. అది అప్పుడు ఫస్ట్ది ఎవరిది, ప్రేరణది వేస్తున్నానని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఆ టైంలో ప్రేరణ ఏంటంటే శారీ కట్టుకుంటుంటే అప్పుడు ప్రేరణ అంటుంది, అరే నేను శారీ కట్టుకుని నేను చేంజ్ చేసుకొని వస్తాను, ఎందుకంటే ఈ విధంగా ప్రొటెక్ట్ చేయాలని. అందుకు శారీ అంటే అంత పీక్కోవడం దోసుకొని ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు, అందుకు మార్చుకుంటానంటే పృథ్వీ అలా ఎలా అవుతుంది ఇదేదని చెప్తాను అంటాడు. కానీ గౌతమ్ మాత్రం సూపర్ అనిపించాడు. అందుకే నేను తమిళంలో కూడా సూపర్ అనిపించాడు. కొన్ని విషయాలు గౌతమ్ కరెక్ట్గా మాట్లాడతాడు, కొన్ని విషయాలు కొంచెం ఇదిగా ఉంటుంది తన ఆలోచన విధానం అని చెప్పేసి టూ గుడ్ అనిపించింది. ఏమన్నాడంటే ఓకే నేనైతే టచ్ చేయను, వెళ్ళి చేంజ్ చేసుకొని రా అని చెప్పేసి అంటాడు, సపోర్ట్ చేస్తాడనమాట. ఆ విషయంలో ఒక్క వర్డ్ యూజ్ చేస్తా. ఏమంటాడంటే పాపం ఆడపిల్ల అనేసరికి యష్మి వచ్చేస్తుంది. అంటే ఎక్కడ ఏ వర్డ్ దొరుకుతుందో పట్టుకు లాగేద్దాం అన్నట్టు ఉంటుందేమో అనిపిస్తుంది. యష్మి ఆ టైంలో వచ్చేసి పాపం ఆడపిల్ల అంటావేంటి, ఆడపిల్లల పాప అది అని చెప్పి తను రైజ్ అయిపోవడం అనమాట. అది కాదు, తను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిందాక నేనైతే ముట్టుకోను, ఎందుకంటే తను శారీలో ఉంది కదా అని చెప్పి లైవ్లో అయితే కరెక్ట్గా చూపిస్తాడు. శారీలో ఉంది కదా, అర్థం కష్టం కదా, అందుకు నా ఉద్దేశంతో నేను అన్నాను అని చెప్పేసి అంటాడు. తర్వాత పృథ్వీ అయితే ఒప్పుకోడు, నిఖిల్ కూడా ఒప్పుకోడు, అలాగే పడిందాక ఎంతసేపు మనం కాచుకొని కూర్చుంటాం అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆట ఆడేలా మిగతా వాడు ఎవరు సపోర్ట్ చేయరు అంతలాగా, ఒక్క గౌతమే సపోర్ట్ చేస్తారు. డ్రెస్ చేయించుకుంటూ అంతవరకు టచ్ చేయమని చెప్పేసి అని అంటాడు. చేయడు కూడా తను. అటు ఆయన ప్రేరణ వచ్చిన తర్వాత టీ షర్ట్ అయితే పడేయడం జరుగుతుంది. కానీ ప్రేరణకి ఎవరూ సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే మెగా చీఫ్కి ఉన్నప్పుడు రీసెంట్గానే అయింది కదా, మెగా చీఫ్ అయినప్పుడు ప్రతి వాళ్ళని ఏదో ఒక విధంగా మాట్లాడి చాలా మెగా చీఫ్గా సరిగ్గా తను చేయలేకపోయింది. అది అందరికీ తెలుసు. మరొకసారి మెగా చీఫ్ చేసి తలకైన ఎవరు తెచ్చుకోరు కదా, అందుకని చెప్పేసి ఎవరు ప్రేరణ మాత్రం తన టీ షర్ట్ని కాపాడుకోవడానికి పడిన ఎఫర్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. యష్మి కూడా తన ఆటను చేంజ్ చేసుకోవాలి, గ్రూపిజం అంటున్నారు కదా అని చెప్పేసి యష్మి కూడా ప్రేరణ టీ షర్ట్ మీద పడిన విధానము, తను చింపేసిన విధానం చాలా బాగానే అనిపించింది. అది కూడా అంటే తన ఆటను కొంచెం మార్చుకుంటుంది. మనం ఈ టైంలో ఇలా అన్నామనుకో ఏంటంటే అదే పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల తను చేంజ్ అయ్యిందంటే మంచిదే కదా, చేంజ్ అయింది, ఆట అనేది మార్చుకున్నది. ఒకవేళ చేంజ్ అవ్వకపోతే వచ్చి చెప్పినా కూడా తను ఇంకా చేంజ్ అవ్వలేదని అంటాము, చేంజ్ అయితే చేంజ్ అయిందని అంటాము. చేంజ్ అవ్వడమే మంచిది కదా. అంటే ఒకేసారి చూపించేసింది తను, కొంతమంది నెమ్మదిగా చూపిస్తారు. తినైతే ఇంకా చెప్పారు నేను ఇండివిజువల్గా ఆడేసుకోవాలని చెప్పేసి పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టి అయితే ఆడేసింది, చించేసింది ప్రేరణ అనమాట. అప్పుడు ప్రేరణ బాధపడుతుంది. అప్పుడు యష్మి ఏమంటుందంటే నేను ఇండివిజువల్గా ఆడదాం అనుకున్నాను, అందుకనే నీ షర్ట్ చించేసాను అది అంటే ఆహా అదైతే నా దగ్గర నుంచి నువ్వు కూడా అదే ఎక్స్పెక్ట్ చేయని అంటుంది. అంటే నేను కూడా నేను చించేస్తాను నీ టీ షర్ట్ని చెప్పేసి చెప్పడం అన్నమాట ప్రేరణ. తర్వాత బిగ్ బాస్ ఏమంటాడంటే ప్రేరణ టీ షర్ట్ చినిగిపోయిందని చెప్పేస్తాడు. తర్వాత ఆ గ్యాప్ ఇస్తారు కదా, ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు ప్రేరణ వెళ్ళి ఒక్కొక్క దగ్గరికి అంటుంది ఏం చేస్తావు యష్మి, చించేస్తావా, నేనైతే నేను చించుతాను అందరికీ చెప్తుంది అనమాట. నేను ఇంకా యష్మి చించేస్తానని చెప్పేసి ఇంకా ఆ టైంలో అలాగే చేయాలి కదా, ఇంకేం చేస్తాం. ఆ టైంలో తను మనం చించారంటే మనం కూడా చించేయాలి, అంతకంటే మరి ఆలోచించాం కదా అది. కానీ ప్రేరణ ఆ విధంగా చేయలేదు, అది మాత్రం బాగా అనిపించింది. ఎందుకంటే ఆ విధంగా చేసింది అనుకో తప్పు కదా, ఎందుకంటే తను మెగా చీఫ్ అయినప్పుడు మూటలు వేయడంలో తనకి ఎంత హెల్ప్ చేసింది ప్రేరణకి తిను, అందుకని చెప్పి తర్వాత మార్చుకుంటుంది తను ఆ డెసిషన్ అనేది. తర్వాత చెప్తాను, ఆ పాయింట్ వచ్చినప్పుడు బాగా డిస్కస్ చేద్దాం మనం. అలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఏమంటాడంటే ప్రేరణ ప్రొటెక్ట్ చేయడానికి లేదు, తర్వాత చించడానికి లేదు, తను ఇది చేస్తాడనమాట, సంచాలకులు చేసేస్తాడు, అయిపోతుంది. నెక్స్ట్ కొంచెంసేపు అయిన తర్వాత గౌతమ్ని పడేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశారంటే ఫస్ట్ ప్రేరణది పడేసినప్పుడు ఎవరైనా ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎవరైనా చించేయచ్చు అని చెప్పేసి అందరూ పడిపోయారు హౌస్మేట్స్ అందరూ. నెక్స్ట్ గౌతమ్ని వేసినప్పుడు కూడా అందరూ పడిపోయారు అన్నమాట.
అంతే కదా, ప్రేరణను సంచాలక చేశారు. మిగతా వాళ్ళందరూ ఎవరైనా ప్రొటెక్ట్ చేసి ఎవరైనా చించేయచ్చు అని చెప్పేసి. కానీ గౌతమ్ది ప్రతి వాళ్ళు చించడానికే ప్రయత్నం చేస్తారు. ఎవరు రోహిణి, టేస్టీ తేజ తప్ప మిగతా వాళ్ళందరూ చించేయడానికే చూశాడు. తర్వాత ముందు ఏం చెప్పాడంటే, ఈ టాస్క్ గౌతమ్ని పడేయక ముందు రోహిణి గౌతమ్ అంటుంది, నేను ఇది ప్రొటెక్ట్ చేస్తానంటే, లేదు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఇండివిజువల్గా ఆడుకుంటాను అని అన్నాడు. కానీ అటు ఇండివిజువల్గా ఆడుకునేది కాదు కదా, ప్రొటెక్ట్ చేయాలంటే 4 మనుషులు కావాలి. కానీ గౌతమ్ ఆ విధంగా ఆడిన మాత్రం టూ గుడ్, బాగుందనే అనిపించింది. అంత సమయంలో కూడా ఎవరి హెల్ప్ తీసుకోలేదు. అక్కర్లేదని చెప్పేసి అనేసాడు. తను అక్కర్లేదన్న రోహిణి ఏం చేస్తుందంటే హెల్ప్ చేస్తుంది, బాగా ప్రొటెక్ట్ చేస్తుంది గౌతమ్ మాత్రం. తర్వాత ఆ టీషర్ట్ ఇలా పడిపోయిన వెంటనే నిఖిల్ ఎవరు పృథ్వీ కొంచెం ఇలా సైకిల్ మాట్లాడుతూ ఇలా పడుతుంది. ఎందుకంటే నిఖిల్ అనేది హైట్ ఉంటాడు కనుక అది ఇలాగ పడేసరికి నిఖిల్ పట్టేసుకుంటాడు దాన్ని. నిఖిల్ పట్టేసుకున్న తర్వాత పృథ్వీకి చేసి ప్రతి వాళ్ళు చించేయడానికి ప్రయత్నం చేశారు. రోహిణి చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టింది. తర్వాత టేస్టీ తేజకు వచ్చిన వెంటనే నన్ను ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేస్తాడు, చించేస్తున్నాను అని చెప్పేసి. కానీ చించడు. తర్వాత తన దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోవడం, గౌతమ్ అయితే చించడం అయితే జరుగుతుంది. తను కూడా మెగా చీఫ్ కంటెంటర్ అయితే అవ్వడమాట. అప్పుడు యష్మి అంటుంది, వరే నువ్వు గౌతమ్ది ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నావా, చించేద్దాం అనుకున్నా, లేదు ప్రొటెక్ట్ చేసేవాడు అయితే అసలు అలా ఫోల్డ్ చేసే ఉండాలి. ఎందుకంటే తీసావంటే ఎవరన్నా లాగా ఈజీగా చించేస్తారు. నీ చేతిలో ఉన్న పక్కవాడు లాగేసుకుంటా చినిగిపోతుంది. మరి నువ్వు అలా ఎందుకు చేస్తావని అంటుంది. నిజమే కదా అది. తను ఏమన్నా చెప్పడం మాత్రం ఏం చెప్తున్నాడంటే ప్రొటెక్ట్ చేయడానికి నేను ఆ విధంగా నాటకం ఆడానని చెప్తున్నాడు. ఏమో మరి తను ఏ స్ట్రాటజీ అప్లై చేస్తాడో తనకే తెలియాలి. ఎందుకంటే ప్రొటెక్ట్ చేస్తామనైతే ఉంచుకోవచ్చు, కానీ తను ఇలా తీయడంతో డౌట్ఫుల్గా ఉన్నది. తను చించుదామనే చేశాడా లేదా ప్రొటెక్ట్ చేద్దామని అందరికీ చూపించడానికి చేశాడా అన్నది మాత్రం ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి మాత్రం తప్పకుండా చెప్పండి. అది పాజిటివ్ కామెంట్ అయినా నెగిటివ్ కామెంట్ అయినా మీరు చేయండి. చేస్తే తెలుస్తుంది కదా అసలు ఏంటి అని చెప్పేసి. దానికోసం ఇంకొంచెం లోతుగా వెళ్ళొచ్చు కదా మనం, అంతేనా? ఆ విధంగా అయిపోతుంది గౌతమ్ది. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే గౌతమ్ని ఓన్లీ ప్రొటెక్ట్ చేయడానికే కానీ దాన్ని చెంచడానికి లేదని చెప్పేసి. ప్రేరణ అనేది సంచాలక చేస్తుంది, బట్ గౌతమ్ ఏంటంటే ఓన్లీ ప్రొటెక్ట్ చేయడం మాత్రమే, తను చించే అధికారం అయితే లేదు. నెక్స్ట్ ఎవరు చేస్తాడు? పృథ్వీ చేస్తాడు. పృథ్వీ చేస్తే గౌతమ్ ఏం చేస్తాడు? ఏమీ చేయడు. అంటే చించకూడదు ఎలాగైనా, ప్రొటెక్ట్ కూడా ఏమీ చేయడు, తను అలా నిల్చుంటాడు. ఎవరి స్టాండ్ తను నచ్చకపోయినా ఎందుకు అని చెప్పి ఊరుకుంటాడు అంతే. దాని గురించి కూడా కామెంట్స్ వస్తున్నాయి కొన్ని. ఏంటంటే గౌతమ్ మరి మెగా చీఫ్ ఎవరో వాళ్ళకి ఏంటి చేయడానికి ప్రయత్నం చేస్తానని అన్నాడు. మరి పృథ్వీది పడినప్పుడు తను కామ్గా ఎందుకు నిల్చున్నాడు అని చెప్పేసి. అది తన ఒపీనియన్, తన ఇష్టం కనుక తను ఏం చేస్తాడంటే నిల్చున్నాడు. తను చించలేదు, ప్రొటెక్ట్ చేయలేదు, తను ఆ విధంగా పక్కన నిల్చున్నాడు అనమాట. ఆ టైంలో పృథ్వీ దానికి నిఖిల్, అది పడ్డమే నిఖిల్ చేతిలో పడుతుంది. నిఖిల్ పృథ్వీకి ఇసురుతాడు. తర్వాత అలాగ అందరూ సేవ్ చేయడానికే ప్రయత్నం. ఎందుకంటే తను పృథ్వీ అనేది మెగా చీఫ్ అవ్వడు కదా, అవ్వకపోవడం వల్ల తను చేయాలని చెప్పి పూర్తిగా హౌస్ మేట్స్ అందరూ పృథ్వీకి ప్రొటెక్టే చేస్తారు. ఒక్క యష్మి మాత్రం పడుతుంది, అది ఎలాగైనా చించేద్దామని చెప్పేసి. ఎందుకంటే తను ఇండివిజువల్గా ఆడాలని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే అన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చిన తర్వాత కూడా గ్రూప్ గేమ్ ఆడితే కష్టమే కదా, అందుకని చెప్పేసి. కానీ యష్మి మాత్రం చాలా కష్టపడింది చించేద్దామని చెప్పేసి, కానీ చించలేకపోయింది. పృథ్వీ అయితే కంటెంటర్ అవుతాడనమాట. అది అయిపోతుంది. నెక్స్ట్ ఎవరిది పడుతుందంటే టేస్టీ తేజ్. అది టేస్టీ తేజ్ అది పడినప్పుడు అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే నేను మెగా చీఫ్ ఎవరు వాళ్ళని మాత్రం నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి మాత్రం అంటాడు తను. అప్పుడు ఏమవుతుందంటే టేస్టీ తేజ్ అది పడినప్పుడు గౌతమ్ పూర్తిగా చాలా ఎఫర్ట్స్ పెడతాడు తనని కాపాడడానికి. తర్వాత ఎవరు నిఖిల్ కూడాని ఫస్ట్ ఏంటంటే టీషర్ట్ నిఖిల్ చేతిలోకి వెళ్ళిపోయిన వెంటనే టేస్టీ తేజ్ ఒరే చించకరా అంటే ఒరే నేను ప్రొటెక్ట్ చేస్తున్నానంటే ఆ ప్రొటెక్ట్ చేస్తున్నా అయితే పట్టుకో అంటే టేస్టీ తేజ్. ఆ టైంలో చాలా వరకు టేస్టీ తేజ్ అని అందరూ ప్రొటెక్ట్ చేశారు. ప్రొటెక్ట్ చేయలేని వాళ్ళు ఎవరంటే యష్మి అయితే ఎవరిదైనా చించేద్దామని డిసైడ్ అయిపోయింది తను అంతానే. లాస్ట్ అయితే టేస్టీ తేజ్ అది బాగానే తగిలించేస్తారు. అప్పుడు తను చాలా ఫుల్ హ్యాపీ అయిపోతాడు. అలాగా టేస్టీ తేజ్ విషయం ఒకటి చెప్పాలి. ఒకటి ఏంటంటే తను సీన్ ఫన్ క్రియేట్ చేస్తాడు కదా, చాలా బాగుంటుంది. అవి అందరూ ఏమంటారంటే ఎవరే నువ్వు స్విమ్మింగ్ పూల్లో 10 మునిగి తేలడం అలా చేస్తే యష్మి వచ్చి నీకు ముద్దు పెడుతుంది అని చెప్పి అంటాడు. ఓకేనని చెప్పి తీస్తాడు, మునుగుతూ ఉంటాడు. తర్వాత తను ఇలా ఉన్నప్పుడు నిఖిల్ వచ్చి తన్ని కిస్ చేసుకుని వెళ్ళిపోతుంటే పక్కనే యష్మి ఉంటుంది. తనకి తెలుసు టేస్టీ తేజాకి నిఖిలే యష్మి కాదని చెప్పి, కానీ తను చేసిన యాక్టింగ్ విధానం అయితే చాలా బాగుంది. చాలా ఫన్
క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు గుర్తొచ్చింది, ముందు చెప్పాలి మర్చిపోయాను, అందుకని ఇక్కడ చెప్తున్నాను. టేస్ట్ ఇది అది అయిపోతుంది. నెక్స్ట్ ఎవరిది పడేస్తాడు? యష్మిది పడేసినప్పుడు యష్మి కూడా చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. యష్మి అనేది విష్ణుప్రియ ఏంటంటే ఓన్లీ పృథ్వీకే సపోర్ట్ చేసింది. పృథ్వీకి సపోర్ట్ చేసినప్పుడు యష్మికి తర్వాత విష్ణుప్రియకి చాలా పెద్ద ఇదవుతుంది. పట్టుకొని లాక్కుంటూ ఉంటారు. యష్మి గట్టిగా లాగుతున్నప్పుడు విష్ణుప్రియ ఏంటంటే కాలుతో కూడా తను తోస్తుంది. తనకి కాలుకి ఆల్రెడీ కొంచెం దెబ్బ తగులుతుంది యష్మికి. కానీ తను పృథ్వీ అంటే తెలుసు కదా, పిచ్చిలాగా ఏం చేస్తుందో తనకే తెలియదు. అంతలా లాగేసుకొని అలా చేస్తున్నప్పుడు యష్మికి కొంచెం కాలు దెబ్బ తగిలినట్టయితే కొంచెం కాలు నొప్పి అని చెప్పి కూర్చొని ఉంటుంది. అప్పుడు విష్ణుప్రియ వచ్చి అడుగుతుంది యష్మిని, ఎలా నేను డిఫెన్స్ చేసుకున్నాను అని అడుగుతుంది. నీ ఉద్దేశం ఏంటనంటే అదే ఎలా డిఫెన్స్ అంటే కొంచెం ఎక్కిరిస్తున్న మెంటాలిటీ లాగానే అనిపించింది. తను ఏదో చేద్దాం అనుకుంటుంది విష్ణుప్రియ. ఇప్పుడు తను కొంచెం కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోయింది విష్ణుప్రియకి. ఎందుకంటే తను కూడా ఫస్ట్లో 2-3 పెట్టారు కదా, 2 పెట్టడం జరిగింది కదా, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. తర్వాత కాలు ఊపుకొని మాట్లాడడం ఈ మధ్య కొంచెం బిహేవియర్ అయితే చేంజ్ అయింది తనది. ఎలా డిఫెన్స్ చేసుకున్నాడు, ఏం ప్రూవ్ చేసుకుందాను అనుకుంటున్నా అంటే, నేను ఎలా డిఫెన్స్ చేస్తానో బాగా చేస్తాను అంటే బాగానే చేస్తావు వెళ్ళని చెప్పానంటుంది. మళ్ళీ లోపలికి వెళ్తూ కూడా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్, తను కావాలనే కొంచెం ఇదిగా ఇది చేస్తున్నది యష్మిప్రియ. అంటే తను నేను బాగా ఆడాను అని చూపించుకోవడానికి విష్ణుప్రియ ట్రై చేస్తున్నాను. అక్కడ యష్మికి అయితే కోపం వస్తుంది దానికి. ఏంటి నువ్వు ఏం చెప్పుకుందావు, నాకంటే నువ్వు ఎక్కువ ఓకేనమ్మా, నువ్వు బాగానే ఆడావు వెళ్ళని చెప్తానంటుంది. ఆ వర్డింగ్స్ కూడా కొంచెం బాగోదు. ఇద్దరి మధ్య అయితే కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే బాగానే జరుగుతుంది. అది ఎందుకంటే తను కాలు నొప్పి అని చెప్పేసి తను కూర్చున్నప్పుడు వచ్చి నువ్వు ఆ విధంగా అడగాల్సిన అవసరం ఏమున్నది కదా. అంటే తను కొంచెం హైలైట్ అవుదామని చెప్పేసి అనుకున్నది. దాన్ని కూడా ఏంటి అంత ఫీల్ అయిపోతున్నావు, నేను నార్మల్గా అడిగాను అది అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. నాకు తెలుసు నువ్వు ఏ విధంగా అడిగావని చెప్పేసి యష్మి కూడా అంటుంది అనమాట. అది అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఎవరిది పడేస్తారు? యష్మిది పడేస్తారు కదా. యష్మిది పడేసినప్పుడు ఎవరు విష్ణుప్రియ అసలు తనకి ప్రొటెక్ట్ చేయడానికి లేదు. ప్లస్ ఇంకా పక్క నుంచి ఉంటుంది హాయిగా కూర్చుని తనలో తను ఇదిగా ఉండడం, తన మజా తెలుసు కదా, తను ఏం పట్టించుకోదు విష్ణుప్రియ. ఇంకెవరిది ఒక పృథ్వీ దానికి ప్రొటెక్ట్ చేసింది అంతే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరి దగ్గర ప్రొటెక్ట్ చేయలేదు, చెంచడం లేదులే, 2 చేయకుండా హాయిగా తనంతట తాను మాత్రం ఉన్నది బాగానే. తర్వాత యష్మి తనని కాపాడుకోవడానికి చాలా ఇదిగా ఉన్నది. తర్వాత నబీల్ మాత్రం యష్మికి ఇచ్చేసాడు, ప్రొటెక్ట్ చేశాడు అనమాట యష్మి దానికి. ఎందుకంటే యష్మి ఆడిన విధానానికి నబీల్కి నచ్చింది. తను ఇండివిజువల్గా ఆడుతుంది, తన కోసం తను ఫైట్ చేస్తుంది, మిగతా ఎవరిదైనా చించి పడేస్తున్నది అని చెప్పేసి అర్థమైంది. అందుకని నబీల్ అయితే ఇచ్చేసాడు. నిఖిల్ కూడా చించడానికి ప్రయత్నం చేస్తాడు. నబీల్ అయితే చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాడు. యష్మి కూడా నబీల్ థ్యాంక్ యూ అని అంటుంది. అప్పుడు యష్మి కూడా చీఫ్ కంటెంటర్ అయిపోతుంది. నెక్స్ట్ పడేస్తాను నబీల్ది పడేసినప్పుడు నిఖిల్, గౌతము వీళ్ళు చించేశారు. ఎవరో తనకి సపోర్ట్ అయితే ఎక్కువ రాలేదన్నమాట. తనకి చించేస్తే నబీల్ అప్పుడు లోపలికి వెళ్ళి బాధపడ్డాను కూడా కరెక్ట్గానే బాధపడతాడు. నేను ఎవరిది ప్రేరణ చించేసింది నాది. గౌతమ్ని చించాను, గౌతమ్ నాకు చించేస్తాడు. నిఖిల్ కూడా నాకు చించేస్తాడు. ఇది అని చెప్పి రోహిణి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే రోహిణి ఇంతవరకు పడలేదు కదా అండి, ఎవరు చించారని చెప్పి అనుకుంటాడు, నాకు చించలేదని చెప్పేసి ఇలాగ ఆలోచించుకుంటూ ఉంటాడు. బయటకు వస్తాడు తను. అంటే ఇప్పుడు తను ఏంటంటే రివెంజ్ తీసుకుందామని చెప్పి వస్తాడు. ఓకే నేను ఎవరు చించారో వాళ్ళు చించారు, ఓకే మంచిది, కానీ నేను ఎవరు చించలేదో వాళ్ళు కూడా చించారంటే నాకు ఎగ్నెస్ట్గా ఉండాలి, నేను వాళ్ళకి చూపిస్తానని చెప్పేసి అప్పుడు నబీల్ వస్తాడు. ఆ టైంలో విష్ణుప్రియ పడుతుంది. విష్ణుప్రియ ఏం చేసింది, తను చించడం లేదు, ఎవరిది ప్రొటెక్ట్ చేయటం లేదు. కానీ విష్ణుప్రియ చించడానికి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ విష్ణుప్రియ కూడా ఫైట్ చేస్తుంది. నబీలు విష్ణుప్రియకి సపోర్టివ్గా వెళ్ళి విష్ణుప్రియ తను కాపాడతాడు. ఎందుకంటే ఫస్ట్ అనుకోడు, అసలు విష్ణుప్రియ కూడా తీసేద్దామని అనుకుంటాడు. కానీ ఎందుకునో మైండ్ మార్చుకుని విష్ణుప్రియది కాపాడుతాడు. విష్ణుప్రియ మెగా చీఫ్ కంటెంటర్ అయిపోతుంది. విష్ణుప్రియది ఎప్పుడు లక్కే అని అనిపిస్తుంది. కిందసారి మెగా చీఫ్ అయినప్పుడు ఎటువంటి ఎఫర్ట్స్ లేకుండా అయిపోయింది. ఈసారి కంటెంటర్ కూడా అయింది. మరి చీఫ్ అయితే అవదనే అనిపిస్తుంది, కంటెంటర్గా అయిపోతుంది. నెక్స్ట్ మిగిలింది ఎవరు, ఇంకా నిఖిల్, రోహిణి మిగులుతారు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే గేమ్ చేంజ్ చేస్తాడు. ఏం చేస్తారు, వాళ్ళ టీషర్ట్ని వేయకుండా వీళ్ళిద్దరిలో ఎవరు కంటెంటర్ అవ్వాలో హౌస్ మేట్సే డిసైడ్ చేయాలని అంటారు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే బిగ్ బాస్ ఎవరిని చేద్దాం అనుకుంటారు కంటెంటర్ కింద, రోహిణిని చేద్దామని అన్నది. అందుకని చెప్పేసి లాస్ట్లో ఎవరిది యాక్చువల్ ఏంటంటే నిఖిల్ది పడితే గౌతమ్ సపోర్ట్ చేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే చెప్తాడు కూడా నిఖిల్కి, ఒకవేళ నీది పడినా నేను నీకు సపోర్ట్ చేస్తాను,
మెగా చీఫ్ అవ్వలేదు కదా అని చెప్పేసి అంటే రోహిణి కూడా సపోర్ట్ చేద్దామని అనుకుంటాడు. ఎందుకంటే తను గౌతమ్కి ఏంటంటే హెల్ప్ వద్దన్నా రోహిణి హెల్ప్ చేస్తుంది అందుకని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళిద్దరిని పెట్టి ఎవరు కంటెంటర్ అవ్వారో చెప్పండి అని చెప్పేసి అని చెప్తాడు. ఇక్కడితో అయితే ఎపిసోడ్ అయిపోతుంది. మిగతా అది లైవ్లో ఏం జరిగింది, ఎటువంటి టాస్కులు పెడుతున్నాడో అన్నిటికీ మేము మీకు అప్డేట్ ఇస్తాను. మరి లైక్ చేస్తారా? చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.